దానికి అలాగే మీకు ప్యానల్ ఉన్నటువంటి నాయకులందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ తెలియజేసుకుంటూ, నమస్తే అండి. సార్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాత్రం ఆహా నేను ఇంకో 30 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి అవుతాను కదా అనే ఉద్దేశంతో ఆయన ఏదైతే చేసుకెళ్ళాడో ఇదైతే ఎక్స్పెక్ట్ చేయలేదు చెప్పాలి అంటే. సో నెక్స్ట్ మనమే వస్తామన్నప్పుడు కూడా మీరు అన్నట్టు ఇక్కడ ఎవరు కూడా మనమే కదా రాబోతాము, ఏం చేసినా చెల్లిపోతుంది అనే ఉద్దేశంతోనే వీళ్ళందరూ కూడా ధీమాతో ఉన్నారు. కాబట్టి ఈ రోజు ఏమవుతుందంటే ఇన్ డీటెయిలింగ్ గా ఎవ్రీ సబ్జెక్ట్ లో కూడా మీరు ఈ రోజు కేవలం లిక్కర్ స్కామ్ లో మాత్రమే మనకి ఇంతమంది దొరుకుతున్నారు. ఇంకా మనకు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి వాళ్ళు అలాంటి వాళ్ళు, ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ మీద, పేర్ని నాని లాంటి వాళ్ళ మీద, త్వరలో మా మంత్రి మా నియోజకవర్గం సంబంధించిన రోజా గారి మీద, వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి శాఖల్లో ఎంత దోచుకోవాలో, ఎంత దోపిడీ చేయాలో, ఎంత దుర్మార్గాలు చేయాలో అన్ని చేస్తూ ఈ రోజు ఒక్కొక్కరుగా దొరుకుతున్న వైనంలో మొట్టమొదటిసారిగా ఇండియాలోనే పెద్ద స్కామ్ లో మనం పోటీ పడుతున్నాం. ఇంతకు ముందు మనం తీసుకున్నటువంటి ఇంతకు ముందు గోవా స్కామ్ తీసుకున్నా, లేకపోతే ఇంతకు ముందు గతంలో చూస్తున్న స్కామ్స్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ తీసుకుని ఇంకో స్కామ్ తీసుకున్నా, ఈ రోజు మనం చాలా పెద్ద టార్గెట్ లో మన వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా దీంట్లో మనం సిట్టుని 100% సార్ అభినందించాలి. ఎందుకంటే వాళ్ళు ఏది కూడా విచారానికి పిలిపించి ఇన్ఫర్మేషన్ తీసుకోవట్లేదు. సో ఫస్ట్ టైం ఏంట్రా అంటే నాకు తెలిసి వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ మెథడ్ ఎలా వెళ్ళిందంటే రివర్స్ ఆర్డర్ లో వెళ్ళింది. అంటే ఏంట్రా అంటే ముందు డీటెయిలింగ్స్ తీసుకున్నారు, అన్ని డీటెయిల్స్ పర్ఫెక్ట్ కలెక్ట్ చేసుకున్నారు, ఫ్యాక్ట్స్ అండ్ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకున్నారు. ఎక్కడ ఆ తర్వాతే వాళ్ళని పిలిచి వాళ్ళ హాట్ సీట్ లో కూర్చోబెడుతున్నారు. అందుకే మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఎంత ఎక్స్పర్ట్ అయినప్పటికీ కూడా, ఇన్ని వ్యాపారాల్లో కూడా ఎంతెంతో మ్యాజిక్స్ చేసినప్పటికీ కూడా, ఎప్పుడైతే రెండోసారి విచారణకి ఆయన ఫస్ట్ టైం హాజరయ్యారో నీట్ గా 7 hours లో వాళ్ళ ముందు పెట్టిన డేటా ఏదైతే ఉందో, అది ఏ ఎవిడెన్స్ అన్నా కావచ్చు, సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ కావచ్చు, వాళ్ళకి కావచ్చు డేటా కావచ్చు, టెక్నికల్ ఎవిడెన్సెస్ కావచ్చు, జియో ఎవిడెన్సెస్ కావచ్చు, ఫోన్ ట్యాక్స్ కావచ్చు, వాట్సాప్ లో చాట్స్ కావచ్చు, ఇది ఎవ్వరు కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో మనం వెళ్ళి కూర్చుంటాం, గుర్తు లేదు, మర్చిపోయాం, నాకు తెలియదు అనే 3 మాటలే మనం చెప్పి బయట వద్దాం అనుకున్న వీళ్ళ ముందు నువ్వు ఎక్కడున్నావు, ఆ టైంలో ఎవరితో మాట్లాడినావు, నువ్వు ఎవరికి కాల్ చేసినావు అనే టెక్నికల్ డేటా ఏదైతే సిట్ వర్కౌట్ చేసిందో, దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ కేస్ స్టడీ. దిస్ కెన్ బి అప్లికబుల్ ఫర్ ఎనీ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఇన్ ఇండియా, ఈవెన్ ఫర్ బయట దేశాలకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా లాక్ చేశారు చెప్పాలి అన్నట్టయితే. ఈ ప్రాసెస్ లో సార్ ఇప్పటి వరకు జరిగిన అరెస్టులంతా ఒక ఎత్తు సార్. ఎందుకంటే మిథున్ రెడ్డి ఈజ్ ద ప్రెసెంట్, అతను ఈ రోజు మిథున్ రెడ్డి ఈ రోజు అక్కడ ఎంపీ అతను. సో ఒక ఎంపీ నాకు తెలిసి 2024 ఎన్నికల తర్వాత భారతదేశంలో మొట్టమొదటి ఎంపీ అరెస్ట్ అయిన ఎంపీ ఎవర్రా అంటే మన ఆంధ్ర రాష్ట్రం నుంచి వెళ్ళినటువంటి మిథున్ రెడ్డి అని మనకు తెలుస్తుంది చెప్పాలి అన్నట్టయితే. సో ఇది పార్లమెంట్ లో కూడా మిగతా ఎంపీలు కూడా దీని మీద డిబేట్స్ చేసుకున్నప్పుడు ఏం జరిగింది అన్నప్పుడు అందరికీ ఇది ఒక పెద్ద కేస్ స్టడీ గాను, ఏపీ ఇంత అధ్వానంగా ఉండిందా, ఇట్లాంటి ఎంపీలతోనే మనం గతంలో పనిచేసామని చాలా మంది ఎంపీలు కూడా ఢిల్లీలో మాట్లాడుకున్నట్టు సంగతులు కూడా తెలుస్తాయి. మాట్లాడుకున్నారు అట్లా దాని గురించి అప్పుడు చూసాం కదా ఏం చేశారో. అదే సార్, ఇప్పుడు ఆఫ్టర్ ఎలక్షన్స్ కూడా యాంటిసిపేటరీ బిల్స్ కోసం భారతదేశంలో ఒక పక్క ఆపరేషన్ సింధూర్ యుద్ధం జరుగుతుందంటే ఎంటైర్ దేశం ఆ పక్క చూస్తాందంటే, ఢిల్లీ కోర్టుల చుట్టూ వీళ్ళు తిరిగిన పరిస్థితి చూస్తే తెలుస్తుంది ఏపీకి సంబంధించినటువంటి వైసీపీ నాయకులు మాకు బెయిల్ కావాలి బాబు అని చెప్పి. సుప్రీంకోర్టు జడ్జి గారే చెప్పారు కదా, ఈ హడావిడి అంతా సింధూర్ ఆపరేషన్ అక్కడ బార్డర్ లో లేదు, మీ దగ్గర కనిపిస్తుంది అదంతా అని. అదే సార్, అదే ఇప్పుడు చూడండి సార్, ఇక్కడ ఏంటంటే దాదాపు కొన్ని 16 కంపెనీలు సార్, దాదాపు క్లియర్ గా ఏంటంటే ఇక్కడ క్లియర్ గా వాళ్ళు ఏపీ బెవరేజెస్ కి ఎంత సొమ్ము ఇచ్చారు, ఆ తర్వాత ముడుపులుగా ఎంత చెల్లించారో కూడా మనకు ఒక డీటెయిలింగ్ ఒక రిపోర్ట్ కూడా ఉంది. ఎస్ఎన్జే షుగర్స్ అండ్ ప్రొడక్ట్స్ వాళ్ళు 2365 కోట్లు, వాళ్ళు దాదాపు 350 కోట్ల వరకు ముడుపులు అందాయి. ఎస్పీవై అగ్రో ఇండస్ట్రీస్, తిలక్ నగర్ ఇండస్ట్రీస్, ఇది తిలక్ నగర్ ఇండస్ట్రీస్ అనేది ప్యూర్లీ గోల్డ్ మీదనే వీళ్ళ యొక్క వ్యవహారం అంతా కూడా జరిగింది. అలాగే బీఆర్కే స్పిరిట్స్, శ్రావణి అల్ట్రా బ్రో, అంబాత్ స్పిరిట్స్, ఆదాన్ డిస్టిలరీస్, లీలా డిస్టిలరీస్, B9 బెవరేజెస్, పీపీ స్పిరిట్స్ అండ్ డిస్టిలరీస్, ఇదన్నీ కూడా ఏంటంటే వెరీ క్లియర్ గా వీళ్ళందరూ దాదాపు 10,000